హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, తోటకూర మెంతి కూర కలిపి నేను అలాగే ఒక ఆలుగడ్డ, 2 టమాటాలు, పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డ ఒకటి వేసి తోటకూర మెంతి కూర చేస్తాను ఫ్రెండ్స్. కుక్కర్లో ఏ విధంగా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో తోటకూర వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్ తోటకూర, శనగపప్పు తోటకూర ఉంది. ఇంకో రకంగా చేస్తున్నాయి. ఇది ఎల్లిగడ్డ వేసి చేస్తున్నప్పుడు ఎల్లిపాయ కారం, తోటకూర, మెంతి కూర కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తాను. తోటకూర ఒక 20 రూపాయలు తోటకూర ఫ్రెండ్స్, 30 రూపాయలు, 20 రూపాయలు. మా వారు తెచ్చిన ఎంత తెచ్చారో తెలియదు ఫ్రెండ్స్. నేనైతే 30 రూపాయలు అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, కట్ చేసి చూపిస్తాను. కుక్కర్ పెట్టుకున్నాను. 3 చెంచాల ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. అలాగే ఆనియన్ కట్ చేసి వేసుకున్నాం. మంచిగా ఆనియన్ వేగాలి. ఆనియన్ వేగింది, మంచిగా వేగనివ్వాలి. ఆలుగడ్డ వేసుకున్నాం. అలాగే టమాటాలు, ఎల్లిగడ్డ వేస్తాము. ఎల్లిగడ్డ కారం మాత్రమే వేస్తాను. దీంట్లో మంచిగా కడుక్కోవాలి. కడగాలి ఫస్ట్ 3 సార్లు 4 సార్లు కడుక్కోవాలి మంచిగా. ఆకుకూర మంచిగా కడుగుతూనే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే దీంట్లో సన్నని ఇసుక ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా కడగాలి. ఉప్పు వేసి కడగాలి. ఉప్పు వేసి కడుక్కోండి మీరైతే. మంచిగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు తోటకూర వేసుకున్నాను. తోటకూర, మెంతి కూర కలిపి వండుతున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనిస్తాను. ఉడికిన తర్వాత కారం వేసుకుంటాను. దీంట్లో ఉన్న వాటరే సరిపోతాయి. వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. విజిల్కి అయితే తొందరగా ఉడుకుతుందని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం పెడుతున్నాను. నేను ఎప్పుడైనా విజిల్ గిన్నెలో ఉంటాను, కుక్కర్లో ఉండను ఆకుకూరని. కానీ ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తున్నాను నేనైతే. ఎల్లిపాయ కారం నూరుతున్నా. ఎల్లిపాయలు ఒక గడ్డ వేసుకొని నూరుతున్నాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు మరింత వేసుకుంటేనే మంచిగా రుచిగా ఉంటుంది కూర. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి, చెప్పండి ఫ్రెండ్స్. నాకు తోటకూర అంటే కాకుకూరలు ఏవి అయినా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తున్నా. ఆల్రెడీ మన ఛానల్లో ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. అది కూడా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. 3 రకాలుగా చూపించాను నేను. ఏదైతే 3వ రకం. కారం వేసుకున్నాం. ఒక పెద్ద స్పూను ఉప్పు, 1 స్పూన్ ఉప్పు లేని కారం ఫ్రెండ్స్. ఇది చూసి వేసుకోండి మీకు కారం రుచికి తగ్గట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉడికిందో. ఆల్రెడీ నేను వాటర్ కూడా వేయలేదు, ఇంకా వాటర్ ఉంది. ఇప్పుడు కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. అంతే, సింపుల్ రెసిపీ. ఉప్పు వేసుకున్నా చూసి వేసుకోండి మీరు. కారానికి రుచికి తగ్గట్టు కారం వేసుకుంటారు, రుచికి తగ్గట్టు. ఎల్లిపాయ కారం, కొంచెం ధనియా పౌడర్. కుక్కర్లో తోటకూర, ఆలుగడ్డ, టమాటా, మెంతి కూర కలిపి చేసిన కుక్కర్ తోటకూర ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, అయిపోయింది. సిమ్లో పెట్టి 2 నిమిషాల తర్వాత బంద్ చేసుకుంటాను. ఎంత ఉడికింది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందో. కుక్కర్లో వేసిన కాబట్టి చాలా త్వరగా అయిపోయింది. తోటకూర కొంచెం టైం తీసుకుంటారు ఫ్రెండ్స్ ఉడకబెట్టుకోవాలంటే. పాలకూర లాగా కాదు, పాలకూర తొందరగానే ఉడుకుతుంది. అలాగే చుక్కకూర కూడా ఇంకా ఉడకపోతుంది ఫ్రెండ్స్. కానీ తోటకూర ఉడకవుతుండగా కుక్కర్లో వేసాను ఈసారి. నేను ఫస్ట్ టైం వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఛానల్లో 2 రకాల తోటకూర రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇది ఇంకో రకంగా చూపించాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మన నచ్చిన విధంగా ఏ విధంగానే చేసుకోవచ్చు. తినే విధానం బట్టి చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలకి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా చేసి పెట్టండి. అంత మంచిగా ఉడుకుతుంది చూడు ఫ్రెండ్స్. ఉడికిపోయింది. బంద్ చేసుకుంటున్న స్టవ్.
అయిపోయింది. ఇంతే సింపుల్ రెసిపీ తోటకూర మెంతి కూర, టమాటా అలాగే ఆలుగడ్డ, ఎల్లిపాయ కారం వేసి చేశాను. మీరు కూడా నచ్చితే ఈ విధంగా చేసుకోండి. ఆనియన్ ఆమ్లెట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. దీంట్లో కాంబినేషన్ సైడ్ డిష్గా మా పిల్లలకి ఆమ్లెట్ కావాలంట. నికాల్ రే